నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ. ఉప్పాడలో రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల ఆందోళన, తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలను తొలగించాలని డిమాండ్. గత ప్రభుత్వం 4,000 కోట్లు ఫీజు బకాయిలు పెట్టిందన్న లోకేష్, అదే అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడమేంటని నిలదీత. కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లో దంచుకొట్టిన వాన, పలు చోట్ల రైల్వే ట్రాక్లపైకి చేరిన నీరు, రాకపోకలకు ఆటంకం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనం. తీర ప్రాంతంలో కాలుష్య పరిశ్రమలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రహదారికి ఇరువైపులా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు నిలువరించేందుకు యత్నించినా శాంతించలేదు. మత్స్యకారులు ఆందోళనతో ఉప్పాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డెక్కారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆందోళనకు అనుమతి నిరాకరించిన నిరసన కొనసాగిస్తున్నారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నిలదీస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి రసాయన వ్యర్థాలు విడుదలై మత్స్య సంపద తగ్గిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల జీవనోపాధి కోల్పోతున్నామని వాపోయారు. తక్షణం పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తొండంగి మండలంలో ఇస్తున్నట్లు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంత గ్రామాల్లోని ఒక్కో కుటుంబానికి ₹1,50,000 పరిహారం ఇవ్వాలని కోరారు. ఒక మనిషి సముద్రం గర్భాన్ని వాడి చేసిన ఫ్యాక్టరీలు మాకు వద్దు. ఆ మత్స్యకారుల ఆకలి బాధలు తీర్చాలి ప్రభుత్వం. మాకు న్యాయం జరగాలి. మత్స్యకారుల అన్యాయాన్ని అరికట్టాలి. ప్రభుత్వం దిగి రావాలి. మా యొక్క ఆకలి బాధ తీర్చాలి. తల్లి గర్భాన్ని పాడి చేసిన ఫ్యాక్టరీలు తీసి పడేయాలి. మాకు ఇక్కడ మాకు జరిగే అన్యాయం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఈ యొక్క ఉద్యోగంతో మొత్తం జాతి మొత్తం మేము కోల్పోవాలి. డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ 4 రోడ్ల జంక్షన్లు రాకపోకలు నిలిచిపోయాయి. రేపు ఉదయాన్నే మేము మాక్సిమం 7 గంటలకు మేము స్టార్ట్ చేస్తాం సార్. 6-7 గంటలకి. ఎందుకంటే ఉదయాన్నే వెళ్తేనే బెటర్ అండి. ఇది ఆడవాళ్ళు, మగాళ్ళు, పిల్లలతో అందరితో కలిపి మేము ధర్నా చేస్తాం సార్. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాంధ్రకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చాలా చోట్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా కదిలి 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 4,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరమని మంత్రి లోకేష్ మండిపడ్డారు. శాసన మండలిలో ఫీజు రియంబర్స్మెంట్పై వాయిదా తీర్మానం తిరస్కరణ తర్వాత వైసీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి స్పందించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమన్న లోకేష్ సరైన విధానంలో రావాలని సూచించారు. వైసీపీ హయాంలో బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే 4,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం దిగిన టైంకి ఎంత ఫీ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంది అధ్యక్ష? 4,000 కోట్లు పెండింగ్ ఉంది. కోవిడ్ అప్పటి నుంచి పోయి మీరు కోవిడ్ అప్పుడు 644 కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. ఆర్టీఎఫ్ కింద 3,000 కోట్లు పెండింగ్, ఎంటీఎఫ్ కింద 8,900 కోట్లు పెండింగ్. చెప్పినండి అధ్యక్ష, ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,200 కోట్లు రిలీజ్ చేశాం.
ప్లీజ్ పెండింగ్ ఉన్న 1400 కోట్లు వచ్చే 3 నెలల్లో మేము రిలీజ్ చేస్తాం. మీరు 2,000 కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? మంత్రి గారు వచ్చి అన్ని చక్కలు చెప్తారు కదా, చర్చ పెట్టండి. చర్చ చెప్తారు. లోకేష్ గారు కూర్చోండి. మీరు బీఎస్సీకి కనపడలేదు ఇంపార్టెన్స్. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా? నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాను. బీఎస్సీలో మీరు రేజ్ చేశారా ఈ ఇష్యూ? నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి, మాట్లాడుకుని తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా మీరు? కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ డిస్కస్. ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చ పెట్టుకోండి. ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను. ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి, ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే ఎలా చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బీఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బీఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాజు వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈరోజు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తల్లికి వందనం లబ్ధిదారులు ఎంతమంది అంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఈ పథకం వర్తింపజేయాలనే వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నమెంట్ వెబ్సైట్లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము. ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్ గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో 2 సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష. పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తాం అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. కాదని చెప్పండి, మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు.
ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. ఆప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారా? చాలా మంది అధ్యక్ష. కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. అది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. రాష్ట్రంలో రోడ్లు, వంతెనలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కనీసం రోడ్లు, వంతెనలు మరమ్మతులు కూడా చేయలేదని విమర్శించారు. ఎన్డీబీ కింద వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు చెల్లించలేదని గుర్తు చేశారు. 352 వంతెనలు పునర్నిర్మాణానికి కావలసిన నిధులు, ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. వంతెనలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా మంది కూడా ఆందోళన జరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష. తమరు కూడా గతంలో ఆర్ఎండ్బి మంత్రిగా పనిచేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము, గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుచిత వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పాట్ హోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో 1032 కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్డీబీ కింద గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలా మంది కూడా మనకు 1650 కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము, దానితో 1920 కోట్ల రూపాయలకి ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పార్టీకి మనకు 2528 కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష. నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈరోజు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్ట్ హోల్సే కాదు ఈ సింగిల్ లేయర్ వేయాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు, ఈలు కావచ్చు, అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము. వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం తాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తారు అధ్యక్ష. దాదాపుగా 352 వంతెనలు పునర్నిర్మాణం కోసం ఈ యొక్క వంతెనలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో 1430 కోట్ల రూపాయల అవసరం ఉంది అధ్యక్ష. వీటిని 16th ఫైనాన్స్లోనే ఇవ్వాలనేటువంటిది ఆర్థిక శాఖకు కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఈ రహదారులన్నింటికి కూడా ఒక కార్పొరేషన్ కానీ వేరే విధంగా కానీ ఇంకా బ్యాంకులతో కూడా మాట్లాడుతున్నాము. త్వరలోనే వాటన్నిటిని కూడా చేపడతామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తాము. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఆర్టిస్టులు పాల్గొని వారి చిన్న చిత్రాలను ప్రదర్శించారు. తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న సినిమా పెద్ద సందేశం అనే నినాదంతో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 17 లఘు చిత్రాలతో పాటు 31 రీల్స్, 9 పాటలను ప్రదర్శించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ను నిరూపించుకుంటూ కొంత ఆదాయం పొందుతున్నట్లు ఆర్టిస్టులు తెలిపారు. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించేందుకు గత 9 ఏళ్లుగా ఈ లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు. 3 సంవత్సరాల నుంచి నా పంపిస్తాను ఉన్నాను. ఫస్ట్ ఇయర్ మాత్రం అనగారిన జీవితాలు అక్షర జ్యోతి అని చెప్పి ఒకదానికి జ్యూరీ అవార్డు వచ్చింది. లాస్ట్ ఇయర్ మాత్రం 3rd ప్రైజ్ వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే కొత్త యువకుల్లో డైరెక్టర్స్ని బయటకు తీసుకురావడానికి. ఇప్పుడు సారోళ్ళు వస్తున్నారు జడ్జిలు, వాళ్ళలో ఎవరు టాలెంట్ ఉన్న కుర్రాడు ఎవడేంటన్నది చూసి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ గుర్తింపు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి పెద్ద సినిమా డైరెక్టర్ చూసే విధంగా కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్లస్ సినిమానే నా లైఫ్ అనుకున్నోడికి ఇదొక వేదిక టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. కళ కోసం కాదు, ప్రజల కోసం అనేది సర్వత్రా అంగీకరిస్తున్న ఒక నానుడి. సమాజంలో ఉన్న రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, మాదక ద్రవ్యాలు అనండి, మద్యం అనండి, మహిళల మీద జరిగే హింస అనండి, నిరుద్యోగ సమస్య అనండి,
వీటన్నిటిలో కూడా అనేక రకాల రీల్స్ సినిమాలు తీసి ప్రజలు చూపించే కార్యక్రమం మేము చేపడతా ఉన్నాం. షార్ట్ ఫిల్మ్ అంటే చిన్న సినిమా పెద్ద సందేశం. అసలు మా ఉద్దేశం ఏంటంటే షార్ట్ ఫిల్ము యాక్చువల్గా ఒక సందేశాత్మకంగా ఉండాలని, సందేశాత్మక సినిమాలు రావాలని, లవ్ ఇవే కాకుండా సొసైటీకి ఉపయోగపడే సినిమాలు రావాలని మా కోరిక. ఇప్పుడు యాక్చువల్గా సినిమా రంగం అనే షార్ట్ ఫిల్మ్ రంగం మీడియా డెవలప్ అయిన తర్వాత ఇది కూడా ఒక ఉపాధి. అందరూ బాగా చదువుకొని ఉండలేరు, కొంతమంది వాళ్ళు వేరే జోనర్స్ ఉంటారు, యాక్టింగ్ సైడ్ ఉండాలనుకుంటారు, కెమెరా సైడ్ ఉంటారు. వాళ్ళందరికీ మా షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ద్వారా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. శ్రీశైలం ప్రాజెక్టుకు జోరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 3,42,516 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,06,227 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 30,072 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,10,840 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 204.35 టీఎంసీలుగా కొనసాగుతోంది. కడప జిల్లాలోని గండికోట జలాశయం నిండు కొండలా మారింది. అవుకు జలాశయం నుంచి గండికోటకు 1,500 క్యూసెక్కులు చేరుతోంది. మైలవరం జలాశయానికి 1000 క్యూసెక్కులు, గండికోట ఎత్తిపోతల పథకం నుంచి CBRకు 500 క్యూసెక్కులు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలోనే గండికోట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. మైలవరం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 6.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.91 టీఎంసీలకు చేరినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి దుర్గం చెరువు దుర్గంధంతో నిండిపోయింది. అప్పట్లో ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చేందుకు ఆనాటి రాజులు చెరువును నిర్మించారు. ఇంతటి చరిత్ర కలిగిన చెరువు ప్రస్తుతం వ్యర్థాలతో పిచ్చి మొక్కలతో దుర్గంధం వెదజల్లుతోంది. చెరువు మధ్యలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానానికి నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి పారిశుద్ధ్య పనులు నిర్వహించకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. చదివింది ఇంటర్ అయినా మోసాల్లో మాత్రం ఆరితేరాడు చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేటకు చెందిన బెస్త చందు. స్థానికంగా సెల్ఫోన్ దుకాణం నడుపుతూ బెట్టింగ్ యాప్ తయారు చేయించుకుని యువతే లక్ష్యంగా కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ యాప్లో బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకున్నారు. పలమనేరుకు చెందిన ఓ కానిస్టేబుల్ ఈ యాప్లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు ఎత్తించాడు. ఈ యాప్లో 70 లక్షలు పోగొట్టుకున్న నేలపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే యాప్లో తాను 2 లక్షలు పోగొట్టుకున్నట్లు తాజాగా రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయగా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో చందుతో పాటు 11 మంది కుటుంబ సభ్యులు బంధువులను చేర్చారు. ఆదివారం సాయంత్రం చందును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ పరశురాముడు తెలిపారు. బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన నగదుతో నిందితుడు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు తదితర నగరాల్లో భవనాలు, స్థలాలు కొన్నట్లు తెలుస్తోంది. సొంతూరులోనూ విలాసవంతమైన భవనం నిర్మించాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొన్నాడు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి కాల్పుల విరమణ శాంతి చర్చలపై ప్రకటనను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. భూపతి విడుదల చేసిన కరపత్రాలు, ఆడియో వీడియోలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భూపతిపై చర్యలకు దిగింది. భూపతి వద్ద ఉన్న ఆయుధ సామగ్రి పార్టీకి అప్పచెప్పాలని హెచ్చరిక జారీ చేసింది. భూపతి ఆయుధాలను అప్పగించకపోతే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. కాగా భూపతి మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీకి తమ్ముడు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతకు మరిదవుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దుర్గమ్మ నేడు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు అభయమిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ఇంద్రకీలాద్రి నుంచి వివరిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 2వ రోజు చేరుకున్నాయి. ఈ రోజు వేదమాత గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే
భక్తులను అమ్మవారి దర్శనం కోసం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంతవరకు భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నటువంటి క్రమక్రమంగా రద్దీ పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచిత దర్శనము 100 రూపాయల టికెట్ దర్శనం అయితే అది తక్కువ సమయంలోనే దర్శనాలు చేసుకుని భక్తులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు వేదమాత గాయత్రీదేవి అలంకరణ విశిష్టత గురించి మనతో పాటు ఆలయ పండితులు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు వేదమాత గాయత్రీదేవి మొత్తం ఉన్నటువంటి అలంకరణ విశిష్టత ఏంటి, అమ్మవారు ఎలా దర్శనం? శ్రీమాత్రే నమః. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖే స్త్రియక్షణై అని మనం ప్రార్థన చేసినట్లుగా అమ్మవారు ఒక విలక్షణమైన విశేషమైన రూపంలో మనం దర్శనం చేస్తూ ఉన్నాం. 5 శిరస్సులతో 5 శిరస్సులకి త్రినేత్రములతో అమ్మవారు ఈ 5 శిరస్సులు కూడా 5 వర్ణములతో అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూత వర్ణములనే తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకు తెలియపరుస్తున్న జగన్మాత 10 చేతులందు వివిధమైన ఆయుధములు ధరించి ఉండి హంసవాహినిగా ఆ జగన్మాత మనకు దర్శనమిస్తున్నది. మనం త్రిసంధ్యలందు ఉపాసించే దేవత గాయత్రి దేవత, వేదమాత గాయత్రి దేవత, గయాన్ త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తి గాయత్రి దేవత. కాబట్టి మన ప్రాణం నిలబడాలంటే ఆ ప్రాణశక్తి మనం పెంపొందించుకోవాలంటే గాయత్రి ఉపాసనతోనే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన, దర్శనము, ధ్యానము, ప్రార్థన చేత, స్తోత్ర పారాయణ చేత ఆ ప్రాణశక్తి మనం పెంపొందించుకోగలుగుతాం. తద్వారా సంకల్పించిన అన్ని కార్యంలో విజయములు సాధించుకోగలుగుతాం. శ్రీమాత్రే నమః. ఇది ఈరోజు రెండో రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి తాలూకా గాయత్రీదేవి అలంకరణ విశిష్టత. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు మహిళా శాసనసభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. భక్తులకు ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. చూసిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్పండి, ఆనందంగా సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులు ఉన్నాం, మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు కూడా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు, అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. విజయవాడలో గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా దసరా ఉత్సవాలు రెండో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. సర్వ స్వర్ణ ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హిమగిరుల కైలాసాన్ని దర్శించుకోవాలని చాలామంది భక్తులకు ఉంటుంది. మంచు కొండల్లో ఉన్న దేవతామూర్తులకు పూజలు చేయటం అదో ప్రత్యేక అనుభూతి. అలాంటి అవకాశం గుంటూరు వాసులకు దక్కింది. తెల్లటి మంచు పర్వతాలను తలపించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్స్, చల్లని వాతావరణం చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ గుడి ప్రత్యేకతలేంటో ఓసారి చూసుద్దాం రండి. చూడ్డానికి హిమాలయాలను తలపిస్తున్న ఈ ప్రాంతం గుంటూరులో అంటే నమ్మటం కాస్త కష్టంగా ఉంటుంది. దసరా నవరాత్రుల్ని పురస్కరించుకుని గుంటూరులో 163 ఏళ్ల అరుదైన చరిత్ర కలిగిన గంటలమ్మ చెట్టు కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని హిమగిరుల కైలాసంగా ముస్తాబు చేశారు. మంచు పర్వతాలను తలపించేలా సెట్టింగ్ వేసి చల్లటి వాతావరణాన్ని సృష్టించి భక్తులకు పార్వతీదేవిని దర్శించుకున్న అనుభూతి పంచుతున్నారు. అరుదైన అలంకరణతో సరికొత్త ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ నవరాత్రుల్ని నిర్వహించడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హిమగిరిలో అమ్మవారిని ఎప్పుడు మనం అక్కడ దూరం ఉన్నా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. కనీసం ఇట్లా ఉంటుందా అని ఊహించుకోనైనా మనం ఆనందం పొందొచ్చు. కాబట్టి అందరూ కంపల్సరిగా ఒక్కసారన్నా వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. ఆ హిమగిరిని మనం సృష్టించలేం కదా, అందుకని ఆ హిమగిరిని తలపించే విధంగా సాక్షాత్ పార్వతీదేవి అంశే వాసవి కన్యకా పరమేశ్వరి. పార్వతీదేవి హిమగిరి పుత్రిక, అందుకని ఆమెని ఈ సంవత్సరం హిమగిరిలో ఉంచినట్లుగా ఆ పార్వతీదేవే కాబట్టి అలా చేద్దామని వచ్చిన వినూత్నమైన ఆలోచనే మాకు ఈ దేవస్థాన ప్రాంగణం అంతా ఇలా చేయటానికి. అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. అన్ని రకాల్లో ఆ తల్లి శోభాయమానమైన నయనానందకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ అలంకారం చూస్తానికి. చాలా చాలా బాగుంటుంది. ఆకాశంలో ఉన్నట్టు అమ్మవారు శివుడు పార్వతులు, తర్వాత అమ్మవారు శ్రీ వాసవి కనక పరమేశ్వర అమ్మవారు ఉన్నట్టు చాలా చాలా బాగా చేస్తారండి. ఈ 9 రోజులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. ఈ సెట్టింగ్ అంతా చాలా బాగా అనిపించింది మాకు. ఎలా ఉందంటే ఒక హిమాలయాల్లోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే మేము షేర్ చేస్తున్నాం అందరికీ కూడా. మీరు అందరూ వచ్చి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళని కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలా గుంటూరులో ఇలాంటి డెకరేషన్ అనేది. 9 రోజులు 9 రూపాల్లో విశేష పూజలందించే క్రమంలో వినూత్నమైన పంతాలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎటు చూసినా తెల్లటి మంచు పర్వతాలతో చల్లటి అనుభూతిని పంచుతూ భక్తులకు కైలాసంలో ఉన్నామా అనే భావన కలిగించేలా ఏర్పాట్లు చేశారు. కేవలం గుంటూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దసరా వేడుకల్ని ఆకట్టుకునేలా నిర్వహించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయట చూస్తే ఏదో కొండల మధ్యలో ఉన్న అమ్మవారిలాగా ఉంది. తీరా లోపలికి వచ్చి చూసిన తర్వాత హిమాలయ పర్వతాల్లో మనం వెళ్ళలేనటువంటి ప్లేసు మన ప్రాంతంలోనే ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం అంటే అమ్మవారికి చాలా విశేషంగా ఉంది. అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఈ యొక్క ఆలయంలో ఈ హిమగిరి పర్వతాల మధ్యలో ప్రతిష్ఠించారు. అసలు చెప్పలేనటువంటి అనుభూతి పొందుతున్నాము. కొండలు కోణలతో అష్టాదశ పీఠాలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. పురజనులు అందరూ కూడా వచ్చి ఈ అద్భుతమైన ఈ అలంకారాలని చూసి తరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బద్రీనాథ్, కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలను గుర్తుకు తెచ్చేలా అలంకరణలు చూపర్లను ఆకట్టుకున్నాయి. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను తలపించేలా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు జరుగుతాయని, చివరి రోజు విజయదశమితో కలిపి 11 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నవరాత్రులు అందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. విజయవాడ ఉత్సవ్కు నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తారని చెప్పారు. ఆయన తొలి పర్యటన విజయవాడ ఉత్సవ్తో ప్రారంభమవుతుందన్నారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం తిరుపతి వెళ్తారని చెప్పారు. తొలి రోజు విజయవాడ ఉత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. 28న పవన్ కళ్యాణ్, 29న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తారని చెప్పారు. కూటమి నేతలంతా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్యనాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. ఈ 10 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 1 గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలా మంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. రోజు అందరూ కూడా సాయంత్రం 6 గంటలకి మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా 6ంటికే వచ్చేస్తున్నారు. మనం వచ్చిన అతిథుల్ని గౌరవించుకుందాం. ఈ ఉత్సవం తప్పక విజయవాడ ఉత్సవం, విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల వల్ల, విజయవాడ ప్రజలతో మమేకమై చేసే ఉత్సవాన్ని, విజయవాడ ఉత్సవాన్ని అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేద్దాం.
అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఉత్సవాలు చేపట్టామన్నారు. కళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటున్న తేజస్వితో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ ఉత్సాహవంతంగా ప్రారంభమైంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్లుగా విద్యార్థులే నృత్యకారులుగా మారి అనేక నృత్యాలు చేస్తున్నారు. అలాగే మనం ఈ తరం మర్చిపోతున్న అనేక నాటికల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ తరుణంలో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఏపీ కల్చరల్ కమిషనర్ చైర్పర్సన్ తేజస్వి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం చెప్పండి, ప్రధానంగా ఈ విజయవాడ ఉత్సాహభరితంగా సాగుతుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ అంటేనే కళలకు కళాకారులకు నిలవైన ఒక ప్రదేశం. అలాంటి ప్రాంతంలో గత 7 ఏళ్లుగా ఒక్క కళాకారుడికి కూడా ఆపర్చునిటీ లేకపోవడం, వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ఒక గొప్ప వేదిక దొరకపోవడం అనేది చాలా బాధించింది. ఈరోజు విజయవాడ ఉత్సవం ద్వారా ఎంతోమంది కళాకారులకి తమ కళలను ప్రదర్శించే ఒక అవకాశం, అదేవిధంగా మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన కళలు ఏంటి అనేది మన ఈ జనరేషన్కి చూపించడానికి ఎప్పుడు చెప్తూ ఉంటాం. మనకి భరతనాట్యం ఎంత అద్భుతంగా ఉంటుంది, కూచిపూడి మన రాష్ట్రంలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధి అయింది అని చెప్పి, కానీ ఎప్పుడు మన పిల్లలకి చూపించే అవకాశం లేదు. మహా అయితే టీవీలోనో యూట్యూబ్లోనో చూపిస్తాం. కేవలం విజయవాడ ప్రజలకే కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ కూడా, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దసరాకి ఖచ్చితంగా విజయవాడ ఉత్సవంలో పాల్గొనాలి. ఎంతమంది ఆర్టిస్టులు, చాలా మంచి మంచి ఆర్టిస్టులని, నేటివ్ ఆర్టిస్టులని, ఈరోజు కర్రసాము కత్తిసాము అనేది ఒకప్పుడు చూసేవాళ్ళం. వీళ్ళందరూ చాలా అద్భుతమైన పర్ఫార్మర్స్. ప్రగతి ఇన్స్టిట్యూట్ నుంచి, పామరు నుంచి వచ్చారు. వాళ్ళు అసలు ఆ ఆర్ట్ పర్ఫామ్ చేస్తుంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు పర్ఫామ్ చేస్తే చూసేవాళ్ళం, కానీ ఈ జనరేషన్ కూడా ఇంత పవర్ఫుల్ లేడీస్ ఉన్నారా, దుర్గమ్మ ఎంత పవర్ ఉంటుందో ఈరోజు ఇక్కడ కూచిపూడి వేసే విద్యార్థులలో కానివ్వండి, భరతనాట్యం వేసే వారిలో కానివ్వండి, ఈరోజు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, మనకి సంగీతం ఉంది. ఇవన్నిట్లో కూడా విమెన్ పవర్ ఏంటో చూపిస్తూ మేము మొదటి రోజు థీమ్గా తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జానపద కళలన్నిటికీ ఒక వేదికనిస్తూ ఈ 11 రోజులు కూడా మేము చాలా యూనిక్గా అక్కడ ఉన్న నేటివ్ ఆర్టిస్టులను, అంటే శ్రీకాకుళం అడవుల నుంచి, అల్లూరు సీతారామరాజు జిల్లా అడవుల నుంచి నేటివ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి, మరి అనంతపురం నుంచి, అమలాపురం నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్లేసెస్ నుంచి ఆర్టిస్టులందరినీ కూడా విజయవాడకి తీసుకుని వచ్చి ఈ ఉత్సవాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేస్తున్నాం. ఈరోజు అంబిక గారు చూస్తే మనకి కూచిపూడి చాలా గొప్ప గొప్ప వేదికల మీద పర్ఫామ్ చేశారు. ఈరోజు విజయవాడ ఉత్సవంలో మొదటి రోజు ప్రారంభం వారితోనే అవ్వాలని మేము రిక్వెస్ట్ చేయడం, ఒరిస్సా నుంచి ఈరోజు ఇక్కడికి విజయవాడకు వచ్చి మరి పర్ఫామ్ చేస్తున్నారు. నాటికలు, పౌరాణికాలు చూడాలి అని ఎంతోమంది పెద్దవాళ్ళు ఎదురు చూస్తుంటారు. అలాంటి ఒక ఆపర్చునిటీని కూడా ఇస్తున్నాం. ఇది మనందరి వేడుక. ఇలాంటి రోజు కోసం మనం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ కళలను, సంప్రదాయాలను మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంటే ఏంటో దేశానికి చాటి చెప్పే ఒక ఉత్సవం విజయవాడ ఉత్సవం. 20 కరోనా తర్వాత చాలామంది వాళ్ళ కళలను ఆపేసి వృత్తుల్లోకి, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అవకాశాలు లేకపోవడం వల్ల. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వీళ్ళకి ఇలాంటి వేదికలు సృష్టించాలి అని చెప్పి రీసెంట్గా మేము అమరావతి చిత్రకళా వీధి అని చెప్పి ఫైన్ ఆర్టిస్టులు అందరికి కూడా వాళ్ళకి ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్రదర్శించే ఒక అవకాశం ఇచ్చాం. 6 రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కూచిపూడి వాళ్ళకు కూడా ఇలాంటి ఒక వేడుకని క్రియేట్ చేయబోతున్నాం. ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ చేయబోతున్నాం. కళాకారులు ప్రతి ఒక్కరికి మేము ఒక భరోసా ఇవ్వబోతున్నాం. దసరా అనగానే మనందరికి గుర్తొచ్చేది మైసూర్ ఉత్సవం. ఇక నుండి గుర్తు రాబోయేది విజయవాడ ఉత్సవం మాత్రమే. ఎందుకంటే చాలా వైబ్రెంట్ కల్చర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ వైబ్రెంట్ కల్చర్ మొత్తాన్ని మనం ముందు పెడుతూనే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి ఎంతోమంది భక్తులు నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ భక్తితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా నెక్స్ట్ జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా 286 ప్రోగ్రామ్స్ ఈ ఉత్సవంలో డిజైన్ చేయడం జరిగింది. హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ ఆర్ట్స్ కూడా పర్ఫామ్ చేసే ఒక అవకాశం ఇస్తున్నాం యంగ్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్టులకి. ఈరోజు ఈ జనరేషన్ చిన్న పిల్లలకు కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి నేర్చుకున్న వాళ్ళకు కూడా వాళ్ళందరూ కోరుకునేది ఒక చక్కటి వేదిక. అలాంటి వేదికను మేము కల్పిస్తున్నాం. కేవలం బిఎన్ఆర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి 900 కోట్లకు పైగా బిల్లులను పెండింగ్లో పెట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. అర్బన్ ప్రాంతాల్లోని వారికి గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపుపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయన్నారు. వైసీపీ కేటాయించిన ఇళ్లను ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం తోడ్పాటిస్తుందన్నారు. జగనన్న కాలనీల ఇళ్ల కోసం భూముల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయన్న పార్థసారథి
ఆవభూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, హౌసింగ్ ఫర్ ఆల్, అర్హత కలిగిన ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టించివ్వాలి, వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. పిఎంఏవై అర్బన్ కింద లోన్స్ ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. 46,000 ఇళ్లకి శాంక్షన్ అయింది అధ్యక్ష. పిఎంఏవై 2O యొక్క యూనిఫైడ్ వెబ్ పోర్టల్లో 1476 గ్రామాలు మాత్రమే ఎంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతించింది అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ ఏరియాస్ కాబట్టి దీంట్లో మేము అర్బన్ కింద గుర్తించమని చెప్పేసి దాదాపు 12,874 గ్రామాలు దీంట్లోంచి తీసేశారు అధ్యక్ష. సో మేము మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ 265 ఎకరాలు 300 ఎకరాలు చేశారని చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం 10 సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదనే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు తప్పకోకుండా ఆ లబ్ధిదారుల అనుమతి తీసుకునే మనం రియల్ లేఅవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఎమ్మెల్యే గారు మన బలరామకృష్ణ గారు చెప్పారు, ఆ 300 ఎకరాలు 265 ఎకరాలని తప్పకుండా వెంటనే అధికారులు పంపించి దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా 14-19 ఎన్టీఆర్ హౌసింగ్ అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసింగ్లో అప్పుడు 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క యూనిట్కి మనం దాదాపు 3-4 లక్షల ఇల్లు నిర్మించాం అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా పేదవాడు కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, మేము ఇవ్వమని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఆ డబ్బులు ఆపేసింది అధ్యక్ష. అటువంటి సొమ్ము దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. తప్పకోకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, విజిలెన్స్ ఏమైంది అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం, కొన్ని రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందటం, దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం మన ఎన్టీఆర్ హౌసింగ్ని నిర్దాక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది, కానీ మన ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా ఏదైతే పిఎంఏవై 1O శాంక్షన్ అయినాయో ఇప్పుడు పేదవాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో అడిషనల్ ఫైనాన్స్ కూడా దాదాపు 3,300 కోట్ల రూపాయలు సుమారు అడిషనల్గా ఇచ్చి ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, పీజీటీవీలకి ₹1,00,000 అదనంగా ఇచ్చి వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవాలని సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మన రామాంజలి గారు కూడా చెప్పారు, ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ సమస్య ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. మొన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ ఇమీడియట్గా ఇమ్మన్నారు. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే నన్ను అక్కడ కలెక్టర్తో మాట్లాడి వెంటనే ఇచ్చేట్టు కూడా చేయమన్నారు. సెంటు పట్టాలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ వారికి వేరే ప్రాంతాలు ఇచ్చారన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానివ్వండి, లొకేషన్ సెలక్షన్లో కానీ చాలా అవకతవకలు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తోందన్నారు. గెద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. కనిగిరి ఆసుపత్రిని ఆధునికంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు. మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగా 4 ఏళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సి అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,00,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో
పెట్టిన ఖర్చు 46,26,00,000 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాలా అధ్యక్ష, ఎందుకంటే వారు కంగారు మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు. ప్రజలను కూడా బాగా సిఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డాక్టర్ల కొరత వాడు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు. ఇన్ సర్వీస్ కోటా డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామకాలు కూడా పూర్తి చేస్తాం. వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. సరైన సేవలు, నాణ్యమైన మిషన్లు నాణ్యత గురించి కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద చేపడుతున్నాం అధ్యక్ష. వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. తెలంగాణ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో వర్షానికి ఓ ఇంటి గోడ కూలి 2 మృతి చెందారు. మహేష్తో పాటు 1 నెల వయసున్న ఆయన కుమార్తె మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మహేష్ భార్యకు గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహేష్ కుమార్ ఇంటి పక్కనే శిథిలావస్థలో ఉన్న రైస్ మిల్ గోడ కూలి ఇంటిపై పడటంతో ఈ ఘటన జరిగింది. ఈ రైస్ మిల్లును తొలగించాలని యజమానికి పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై గుంతలు ప్రతి చోట ఉన్నాయని, ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం బయట కూడా కనిపిస్తాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులో రోడ్లపై గుంతలు పూడ్చేందుకు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. రోజు 200 గుంతలను పూడుస్తున్నామని తెలిపారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో బెలందూరు నుంచి తమ కార్యాలయాన్ని తరలిస్తామని బ్లాక్ బగ్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ రాజేష్ ఇటీవల ఎక్స్లో పోస్టు చేశారు. అది వైరల్ కావడంతో బెంగళూరులో రహదారుల పరిస్థితిపై జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశంపై పలువురు డీకే శివకుమార్ను ప్రశ్నించగా ప్రధాని మోదీ నివాసం బయట కూడా గుంతలున్నాయని బదులిచ్చారు. రహదారులపై గుంతలు దేశవ్యాప్తంగా ప్రతి చోట ఉన్నాయని, ఐటీ సంస్థలు ఇది గుర్తించాలని డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ హయాంలో కూడా బెంగళూరులో అస్తవ్యస్తంగా రహదారులు ఉండేవని విమర్శించారు. వారు సరిగ్గా నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల రైల్వే ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో మెట్రో సహా ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయం కావడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. నగరంలోని అనేక పాఠశాలలు సెలవు ప్రకటించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించే అవకాశం ఉందని ఇండిగో తెలిపింది. అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో 3 మృతి చెందారని అధికారులు తెలిపారు. కోల్కతాలోని గరియాకామ్ దహరీ ప్రాంతంలో అత్యధికంగా 33.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోధ్పూర్ పార్కులో 28.5, కాళీఘాట్లో 28, బాలీగుంజ్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగస తుపానుతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఉత్తర ఫిలిప్పీన్స్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కగయాన్స్ ప్రావిన్స్లో ఉన్న ఓ ద్వీపంలో 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో వచ్చిన తుపానులో ఇదే తీవ్రమైందని వెల్లడించింది. ప్రస్తుతం రాగస తుపాను పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. హాంకాంగ్ లేదా చైనాలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. రాగస తుపాను దూసుకొస్తుండటంతో హాంకాంగ్లో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. 500కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది.
అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను చేజిక్కించుకునే ఒప్పందంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారాంతంలో సంతకం చేస్తారని శ్వేతసౌధం తెలిపింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం టిక్ టాక్ను అమెరికా పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్టి తెలిపారు. సైబర్ నిపుణులతో కూడిన బోర్డు టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ టిక్ టాక్ మాధ్యమానికి సెక్యూరిటీ ప్రొవైడర్గా వ్యవహరిస్తుందని ఆమె వెల్లడించారు. అమెరికా వినియోగదారుల డేటా సంరక్షణ బాధ్యతను ఒరాకిల్ చేపడుతుందని వివరించారు. విదేశీయుల నిఘా ప్రమేయం లేకుండా వినియోగదారుల డేటాను అమెరికాలో ఉన్న ఒరాకిల్ సర్వర్లలో భద్రపరుస్తామని కరోలినా లివిట్టి తెలిపారు. టిక్ టాక్ అల్గారిథంను పూర్తిగా మారుస్తామని చెప్పారు. చైనాకు చెందిన బైట్ డాన్స్ సంస్థ అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా జాతీయ భద్రతా కారణాలతో తమకు అప్పగించాలని అగ్రరాజ్యం కోరింది. లేకుంటే టిక్ టాక్ను నిషేధిస్తామని హెచ్చరించింది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికా పెట్టుబడిదారులు 80% వాటా కొనుగోలు చేయనుండగా మిగిలిన 20% వాటా టిక్ టాక్ మాతృ సంస్థ వద్దే ఉండేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ సొమ్ముతో దీపావళి కానుకలు కొనుగోలు చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించేందుకు, అనవసర ఖర్చులు అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వ్యయ విభాగం వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ ప్రోత్సహించడం, అనవసరమైన ఖర్చులు అరికట్టేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెందిన వ్యయ విభాగం ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. సాధారణంగా పండుగ సమయాల్లో పలు విభాగాల్లో కానుకలు పంచడం సంప్రదాయంగా వస్తోంది. తాజా ఆదేశాలతో ఆ సంప్రదాయానికి ముగింపు పలికినట్లు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నకిలీ పోలీసుల్ని వైద్యులు జనం దగ్గర నుంచి డబ్బు దందుకోవడం చూశాం. తాజాగా కర్నూలు జిల్లా డూప్లికేట్ ఉపాధ్యాయుల నియామకం వెలుగు చూసింది. సమగ్ర శిక్షా కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పి ఓ వ్యక్తి దాదాపు 30 మందికి పార్ట్ టైం టీచర్ పోస్టులు ఇప్పించినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు డీఓ సంతకం కోసం వెళ్లడంతో భాగోతం బయటపడింది. కర్నూలు జిల్లాలో నకిలీ పార్ట్ టైం ఉపాధ్యాయుల బాగోతం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు చెప్పిన కృష్ణమూర్తి అనే వ్యక్తి పలువురికి ఉద్యోగాలు కల్పించినట్లు నమ్మబలకడం సహా నియామక పత్రాలపై ఎంఈఓలు, సమగ్ర శిక్షా కోఆప్షన్ సభ్యుడికి చెందిన ఫర్సీల్తో పాటు సంతకాలు ఫోర్జరీ చేయడం విస్తుగొలుపుతోంది. కర్నూలు పరిధిలోని జొహరాపురం ఇందిరమ్మ కాలనీలోని నగరపాలక ప్రాథమిక స్పెషల్ పాఠశాలలో జూన్లో గుంటూరుకు చెందిన ఓ మహిళ చేరారు. ఆమె దాదాపు 3 వారాల పాటు పనిచేశాక అనుమానం వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ఎంఈఓ నుంచి లెటర్ తీసుకురావాలని చెప్పారు. ఆమెతో పాటు సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ని అని చెప్పిన వ్యక్తి మరో 2తో కలిసి ఎంఈఓ కార్యాలయానికి వెళ్లారు. ఓ కంప్యూటర్ ఆపరేటర్ సాయంతో ఎంఈఓ సంతకం చేయించుకున్నారు. డీఈఓ సంతకం కోసం ఆయన కార్యాలయానికి వెళ్లగా నకిలీ గుట్టు బయటపడింది. స్కూల్లో పింక్ అయినటువంటి ఒక మేడం గెస్ట్ టీచర్గా జాయిన్ అయింది. ఆమెను చేర్చినటువంటి కృష్ణమూర్తి గారు స్టేట్ సెక్రటరియట్ లో సర్వశిక్ష అభియాన్లో అసిస్టెంట్ ఏడీగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు కావాల్సిన అమ్మాయి మేము ఇక్కడ గెస్ట్ టీచర్గా ఇస్తాము, కొద్ది రోజులు పని చేయించుకోండి అన్నారు. సర్లేదు సార్ చేయించుకుంటాము, ఇక్కడ మాకు స్టాఫ్ కొరత ఉందన్నట్టు చేర్చుకోవడం జరిగింది. డిఓ ఆఫీస్ ని సంప్రదించగా డిఓ ఆఫీస్ లో అసిస్టెంట్ ఏడీ గారు ఇది కరెక్ట్ కాదు, ఫేక్ ఉంది, ఆమెను వెంటనే పంపించేసండి స్కూల్ నుంచి. లేదు ఆమె వెళ్ళను అంటే గిన మీరు కేసు బుక్ చేయండి అన్నారు. ఆ విషయం వెంటనే ఆమెకు తెలియజేయడం జరిగింది. ఆమె వెళ్ళిపోయారు. ఆమె డబ్బులు కట్టి వచ్చింది అనేది మనకి తర్వాత తెలిసింది. మీరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటేనే మనం గెస్ట్ టీచర్ గా చేపించుకుంటామంటే చెప్పాం. కృష్ణమూర్తి గారు ఆఫీస్ నుంచి చేపించారు, ఎట్లా చేపించారో తెలియస్తారు. సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పిన కృష్ణమూర్తి జిల్లాలో సుమారు 30 మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థి నుంచి 5 లక్షల నుంచి 7 లక్షల చొప్పున సుమారు 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ దోపిడీలో ఆ వ్యక్తితో పాటు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అనర్హత వేటుతో ఉద్యోగం కోల్పోయిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి, అనంతపురానికి చెందిన మరో 2 వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఇంత దోపిడీకి పాల్పడ్డ కృష్ణమూర్తి ఎవరనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో నలుగున్నటువంటి పాఠశాలలో కానీ ఎక్కడైతే ఇట్లా ఆర్డర్స్ లేకుండా
ఏమన్నా ఆర్డర్స్ తీసుకొని జాయిన్ అయ్యి పనిచేస్తున్నటువంటి ఎవరైనా పనిచేసిన డీటెయిల్స్ మరి హెడ్ మాస్టర్ని, అలాగే హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ ని, మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ని అందరినీ కూడా అడగడం జరిగింది. అలాగే ఇట్లా జిల్లాలో ఏ పాఠశాలలో అయితే పనిచేస్తున్న డీటెయిల్స్ వచ్చిన వెంటనే వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంత మాత్రమే కాకుండా హెడ్ మాస్టర్లకు మరి ఎంఈఓస్ కు డిప్యూటీస్ చేసే విజ్ఞప్తి ఏమిటంటే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు కానీ మరి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏవైనా కానీ త్రూ విద్యాశాఖ ద్వారా ఆర్డర్స్ రావాలి. అటువంటి ఆర్డర్స్ మాత్రమే మీరు చేసుకోవాలి. లేని వల్ల ఇటువంటివి నకిలీ ఆర్డర్స్ తీసుకుని వచ్చి అనేక మంది అమాయకులను మరి టీచర్లుగా జాయిన్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీటి ద్వారా విద్యాశాఖకు ఎంతో అప్రతిష్ట పాలు చేస్తున్నారు.